హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను 2 years బేబీకి అదేవిధంగా 3 years బేబీకి ఇద్దరికి కూడా పట్టు లంగాని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, అలాగే స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. దానికోసం నేను ఇలా చీరలో ఉండే క్లాత్ అనేది తీసుకున్నాను. లైనింగ్ వచ్చేసి 1 మీటర్ తీసుకున్నానండి. ఇలా నేను శారీ క్లాత్లోంచి 1 మీటర్ క్లాత్ అనేది ఈ విధంగా అంచు వైపున తీసుకున్నాను. డబుల్ ఫోల్డింగ్లో చూడండి ఇలా. ఇప్పుడు ఈ క్లాత్ని నేను ఇలా 4 ఫోల్డింగ్స్ మాదిరిగా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ మీద నేను 3 years బేబీకి లెంత్ వచ్చేసి నడుము దగ్గర నుంచి కిందికి లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ని మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ అంచుకు ఇలా వస్తుంది కదా కింది వైపు ఈ బార్డరు. ఇది మామూలుగా మనము క్లాత్ వేరే కింద వేసుకోకపోతే కన్నా పైకి మడుచుకుపోతుంది. దానికోసం అని చెప్పి నేను ఈ డిజైన్ వచ్చింది కదా, ఈ డిజైన్ నుంచి మార్కింగ్ అనేది ఇలా పైకి తీసుకుంటున్నాను. కాబట్టి ఈ డిజైన్ వరకే నేను 15 ఇంచెస్ని మార్కింగ్ చేసుకుంటున్నా. ఈ విధంగా 15.5 ఇంచెస్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని నేను కటింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మెయిన్ క్లాత్ కటింగ్ చేసుకున్న తర్వాత 1/2 మీటర్ లైనింగ్ తీసుకోవాలి. దీనికి ఈ 1/2 మీటర్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు లెంత్ వచ్చేసి ఈ లైనింగ్ క్లాత్ కాబట్టి మనకు మెయిన్ క్లాత్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నాం కదా, దీనికి మాత్రం ఒక 12 ఇంచెస్ లేదా 10 ఇంచెస్ వరకైనా తీసుకోవచ్చు. నేను 12 ఇంచెస్ని మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ 12 ఇంచెస్లో నేను 2 ఇంచెస్ కింద ఫోల్డింగ్ చేసుకుంటాను. అప్పుడు 10 ఇంచెస్కి అవుతుంది. లేదంటే ఇప్పుడు 12 ఇంచెస్ ఎగ్జాక్ట్గా తీసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది మనము మార్జిన్ కోసం తీసుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను ఇది 2 పీసెస్గా వేసుకున్నాను కదండి. ఫస్ట్ మిడిల్కి కటింగ్ చేసుకొని తర్వాత ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా లైనింగ్ అనేది కటింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఇలా లైనింగ్ కట్ చేసుకున్నాను కదండి. నేను ఇది బాడీ పావడం మాదిరిగా కుట్టుకోవట్లేదు, ఎలాస్టిక్ వేసి కుట్టుకుంటాను. అందుకోసం నేను బాడీకి అనేది క్లాత్ నేను కటింగ్ చేసుకోలేదు. ఇలా 3 years బేబీకి పట్టు లంగాన్ అనేది కటింగ్ చేసుకునే ప్రాసెస్. ఇదే విధంగా 2 years బేబీకి కూడా పట్టు లంగాన్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు 2 years బేబీకి కూడా క్లాత్ సేమ్ ఒకేలా ఫోల్డింగ్ అనేది చేసుకుంటున్నాను అంచు వైపు పెట్టుకొని. ఈ పట్టు లంగాలో మెయిన్ వచ్చేసి లెంతేనండి. ఈ లెంత్ అనేది మీ పాప ఏజ్ని బట్టి లేదా హైట్ని బట్టి కూడా ఈ లెంత్ అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోండి. నేనైతే 2 years నుంచి తీసుకుంటున్నాను కాబట్టి ఇలా 2 years బేబీకి నేను 12 ఇంచెస్ వరకు పెట్టుకుంటున్నాను. చూడండి, ఈ అంచు దగ్గర నుంచి 12 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకొని మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. అదేవిధంగా లైనింగ్ కూడా నేను ఇలా స్ట్రైట్గా తీసుకొని 10 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను లైనింగ్ పైకి. మెయిన్ క్లాత్ కంటే ఒక 2 ఇంచెస్ ఆర్ 3 ఇంచెస్ తక్కువగానే తీసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసుకుంటున్నాను స్ట్రైట్గా. ఈ విధంగా 2 years బేబీకి లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి లంగాకి. అదేవిధంగా 3 years బేబీకి లంగాను కటింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. ఈ విధంగా 2 years బేబీకి అదేవిధంగా 3 years బేబీకి లంగాను అనేది కటింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు.